హలో అండి. నేనైతే ఈరోజు మీకు ఒక లడ్డు చేసి చూపిస్తానండి. అదే పచ్చి కొబ్బరి బెల్లంతో చేసిన లడ్డు. చాలా ఈజీ అండి. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో మాత్రమే చేసుకోవచ్చు. ఇది లడ్డు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి. ముందుగా అయితే ఒక బాండ్లీ పెట్టి దాంట్లో ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలన్నమాట. ఇలా నెయ్యి వేడవగానే ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము అయితే తీసుకున్నాను నేను. ఇలా కొబ్బరి వేసుకొని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలా మనం కొబ్బరిను బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకోవడం వలన దాంట్లో ఉండే పచ్చి వాసన మొత్తం పోతుంది. ఇలా మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకు కొబ్బరి మొత్తం కలర్ చేంజ్ అవ్వాలి. కొంచెం ఎర్రగా అవ్వాలన్నమాట మనకు పచ్చి కొబ్బరి అనేది. అందుకే ఇలా మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం ఫ్రై అయిపోయింది మనకు కొబ్బరి. దీంట్లో అయితే నేను ఒక 1/2 కప్పు బెల్లం తీసుకున్నానండి. 1 కప్పు పచ్చి కొబ్బరికి 1/2 కప్పు బెల్లం తీసుకోవాలి, సరిపోతుంది మనకు. ఎందుకంటే కొబ్బరి కూడా తీయగా ఉంటుంది కదా, అందుకే మనకు స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఇప్పుడు బెల్లం వేసుకొని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్ మీదనే చేయాలి. ఇలా బెల్లం మొత్తం బాగా కరగాలన్నమాట. మొత్తాన్ని ఇలా కరిగించుకోవాలి. ఇలా నిదానంగా మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకు బెల్లం మొత్తం కరిగింది చూడండి. ఇక్కడ ఇంకా కొంచెం ఉంది. ఇలా బాగా మొత్తాన్ని కరిగించుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి మనము. కొద్దిగా అటు వెళ్ళిపోయినా కూడా కింద అంతా మాడిపోతుందన్నమాట. అందుకే ముందు నిలబడే చేసేసుకోవాలి దీన్ని. తర్వాత నేనైతే కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకున్నాను టేస్ట్ కోసము. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇలాచీ పౌడర్ వేయడం వల్ల. అందుకే ఇలా వేసుకొని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ రెండు మిశ్రమం అయితే మనకు దగ్గరగా వచ్చేస్తుంది చూడండి. మనం ఎక్కడ తిప్పితే అక్కడ తిరుగుతుందన్నమాట అది. అలా మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ నేను కొద్దిగా ఒక 2 స్పూన్స్ మళ్ళీ నెయ్యి వేసుకున్నాను అన్నమాట. ఇలా నెయ్యి వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదైతే మొత్తం బాగా చల్లారాలి. తర్వాత ఇలా కొద్దిగా తీసుకొని ఇలా ఉండలు కట్టేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ అండి. కొబ్బరి బెల్లం లడ్డు అయితే చాలా తొందరగా కూడా చేసేసుకోవచ్చు. ఇది పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి. బెల్లం ఇవ్వడం వలన బాడీలో ఐరన్ అయితే చాలా బాగా పెరుగుతుందన్నమాట పిల్లలకు. అందుకే వీటిని ఇలా రెండింటిని కలిపి లడ్డూలు చేసి పెట్టాలి పిల్లలకు. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇవి. ఇలా బెల్లం కొబ్బరి ఇవ్వడం వలన వెయిట్ లాస్ కూడా అవుతారనమాట. పిల్లలకైతే ఎనర్జీ బూస్టర్గా పనిచేస్తుంది ఇది. స్కూల్ నుంచి రాగానే ఒక లడ్డు ఇచ్చేస్తే ఇష్టంగా తినేస్తారు పిల్లలు. దీంట్లో మనం నెయ్యి కూడా వేసుకున్నాం కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా సాయంత్రం రాగానే ఒక లడ్డు చేసి ఇవ్వచ్చు. ఇలా స్టోర్ చేసి పెట్టేసుకుంటే ఒక 15 డేస్ వరకైనా నిల్వ ఉంటాయండి ఇవి. మనం ఎక్కడ వాటర్ కూడా వేసుకోలేదు కదా, అందుకే. అంతే అండి, ఇలా బెల్లంతో అయితే నేను లడ్డూలు చేశాను. బెల్లము కొబ్బరి వేసి. ఎలా ఉన్నాయో మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉన్నాయో మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి నాకు. అంతే అండి, కొబ్బరి బెల్లంతో లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. చాలా ఈజీ అండి ఇది చేసుకోవడం. ఎవరైనా చేసేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి.